హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజైతే నేను మా పాపల బాబుకి స్వీట్ కార్న్ రైస్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికైతే నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చక్క లవంగా ఆలకాయ కొంచెం మిరియాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రై అవ్వగానే మనం ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుంటాం సేమ్ అదే కప్తో మనం స్వీట్ కార్న్ తీసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని చక్కగా మంచిగా కలుపుకొని మనం రైస్ ఆల్రెడీ నానబెట్టి ఉంటాం కాబట్టి ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకొని రైస్కి సరిపడంత వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని 2 విజిల్స్ అయితే పెట్టుకుందాం. 2 విజిల్స్కి అయితే మనది లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా. దీంట్లో మనం ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయలేదు. మీరు కావాలంటే ఎక్కువ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేసుకున్నాను. చూడండి 2 విజిల్స్కి అయితే నా స్వీట్ కార్న్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేస్తాను. ఈరోజు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, ఎందుకంటే మా పాప చాలా రోజుల నుంచి స్వీట్ కార్న్ రైస్ చేయమంటుంది. ఈ స్వీట్ కార్న్ రైస్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఈరోజు ఖచ్చితంగా లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు. దానికి కాంబినేషన్గా నేనైతే రాయితా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. రాయితాతో అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా కూడా బాగుంటుంది, కానీ కొంచెం పెరుగుతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎవరి చాయిస్ వాళ్ళది ఫ్రెండ్స్. పెరుగు లేకపోయినా బాగుంటుంది, పెరుగుతో అయినా బాగుంటుంది. మా ఇద్దరు పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసాను ఫ్రెండ్స్. మా బాబుకి కూడా నేను పెరుగు పెట్టేస్తున్నాను. వాడు యాక్చువల్లీ తినడు పెరుగు, అయినా కూడా పెడుతున్నాను. వాడికి ఇష్టమైతే తింటాడు అనేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి మీరు నేను చేసిన విధంగా ఈ స్వీట్ కార్న్ రైస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఖచ్చితంగా లంచ్ బాక్స్లో ఇది చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అన్నది చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి అయితే కొంచెం మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాము.